నమస్తే, వెల్కమ్ టు విజిల్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో సామాజిక దండోరా యాత్రలు నిర్వహిస్తున్నట్లు సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. గురువారం గుంటూరు పట్టణంలో హాస్టల్ విద్యార్థుల దండోరా ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాలు అంటే మానవ శరీరానికి హానికరమైందని చెప్పారు. యువత ప్రాణాలను హరించే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజానికి సందేశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 48.3% డ్రగ్స్ ఆత్మహత్యలు నమోదవుతున్నాయని అన్నారు. దొంగతనాలు, హింసకు కూడా గంజాయి వంటి పదార్థాలు కారణమని తెలిపారాయన. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సామాజిక దండోరా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అహ్మద్ నజీర్ మాట్లాడుతూ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో సాంఘిక సంక్షేమ విద్యార్థులు పాల్గొనడం హర్షణీయమని అన్నారు. చదువుకుంటున్న విద్యార్థులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హిందూ కాలేజీలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి బోర్డు చైర్మన్ బాలకోటయ్య ర్యాలీని ప్రారంభించారు. నగరం పాలెంలోని కవి సామ్రాట్ గుర్రం జాషువా విగ్రహం వరకు ర్యాలీ కొనసాగించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ASWO కల్పన, వార్డెన్లు రామారావు, రమాదేవి, సీతా మహాలక్ష్మి, శ్రీదేవి, సామాజిక ఉద్యమకారులు వేములపల్లి విఠల్, నవక్రాంతి పార్టీ శ్రీనివాసరావు, వెంకట్రావు, బెనర్జీ, పేరం భుజంగరావు, లింగంశెట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. హాస్టల్స్కు చెందిన బాలబాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.